హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి రాధాష్టమి, కృష్ణాష్టమి తర్వాత రాధాష్టమి వస్తుంది 15 రోజులకి. 31 ఆగస్టు వచ్చింది ఈ సంవత్సరం రాధాష్టమి, రాధారాణి జన్మదినం అన్నమాట. కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకి రాధాష్టమి వస్తుంది. రాధారాణి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. రాధారాణి జన్మించలేదు, ఆమె రావత్ అనే గ్రామంలో ఒక చెరువులో కమలం పైన రాధారాణి దొరికిందనమాట. 11 రోజులు కళ్ళు తెరవలేదు. ఎందుకని అంటే ఈ అవతారం భగవంతుని దర్శనంతో ప్రారంభిస్తాను అని చెప్పినప్పుడు కృష్ణుడు వచ్చిన తర్వాత రాధ కళ్ళు తెరిచింది. రాధాష్టమి మధుర, బృందావనం, బరసానాలో రాధాష్టమి వేడుకలు బాగా ఘనంగా జరుగుతాయన్నమాట. రాధాకృష్ణుల ప్రేమ స్వచ్ఛమైనది, అనంతమైనది. రాధాకృష్ణులను పూజిస్తే మనకు మంచి ఇది జరుగుతుంది. అలాగే రాధారాణి ప్రేమమూర్తి. ఆమె కృష్ణుడిని ఏమీ ఆశించకుండా జీవితాన్ని సమర్పిస్తుంది, బాగా పూజిస్తుంది అనమాట. అలాగే మనం కూడా భగవంతుడిని భక్తితో, ప్రేమతో పూజిస్తే మనకు అంత భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. రాధే రాధే. అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు.